అభయారణ్యంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 జలపాతాలు ఒకదాని కింద మరొకటి ఉన్నాయి. 7 వాటర్ ఫాల్స్ అనుసంధానంగా 7 బావులు కూడా ఉన్నాయి. దట్టమైన దండకారణ్యంలో దాగి ఉన్న ఈ అందాలను చూడటానికి 2 కళ్ళు చాలవు. మహాభారత ఇతిహాస నేపథ్యం కలిగిన ఆ పాండవుల గుట్ట జలపాతాలను చూడాలంటే ఖమ్మం జిల్లా అడవుల్లోకి వెళ్లాల్సిందే. ఖమ్మం జిల్లా బయ్యారం మండలంలోనే అభయారణ్యాలివి. కాకుల సైతం దూరలేని ఈ కారవల లోపల అద్భుతమైన అందాలు దాగి ఉన్నాయి. ఆకుపచ్చని ఈ గుట్టలు ఆకట్టుకునే 7 జలపాతాలకు వేదికలంటే ముందుగా నమ్మబుద్ధి కాదు. పెద్ద కెమెరా తీసుకొని వేరే రామారావు ఎక్కించుకొని ఈసారి బయ్యారం మండలం మిర్యాలపేట సమీపంలో ఉన్నాయి ఈ కీకరణ్యాలు. లోనికి 6 కిలోమీటర్లు నడిస్తే దర్శనమిచ్చే ఫస్ట్ వాటర్ ఫాల్ ఎత్తు దాదాపు 40 అడుగులు. ముందుగా ఒక చోట జన్మించిన గంగమ్మ కొండలపై నుంచి జర్రున జాలువారుతూ అద్భుతమైన జలపాతంగా ఆవిర్భవిస్తుంది ఇక్కడ. ఫోటోలు కూడా ఒకటి 2 దిగి బాగుండదు. పెద్ద కెమెరా తీసుకొని వేరే రామారావు ఎక్కించుకొని ఈసారి చుట్టూ పచ్చని చెట్ల మధ్య పక్షుల కిలకిల రావాల నడుమ కోయిలోలికే వాటర్ ఫాల్ అందాలను వర్ణించటానికి కవుల కళలు సరిపోవు. మొదటి జలపాతం నీటితో ఏర్పడ్డ బావి, దానిలోనే స్వచ్ఛమైన నీరు, మరో అద్భుతమైన అందం. ఒక్క వాటర్ ఫాల్ అందాలే మతిపోగొడుతుంటే మరో 6 జలపాతాలున్నాయి ఇక్కడ. ఒక వాటర్ ఫాల్ బావి నుంచి వచ్చే నీరు, రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు దాటుతూ కాసేపట్లోనే మరో జలపాతంగా జనిస్తుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 జలపాతాలు జర్రున ప్రవహిస్తూ ఈ దట్టమైన దండకారణ్యంలో చూపురులకు కనువిందు చేస్తున్నాయి. ఈ అనన్య సామాన్య అందాలు ఓహో అనిపిస్తాయి. కలలో కూడా ఊహించలేని ఈ సుందర దృశ్య కావ్యాలు చూడటానికి. బయ్యారం కొండల్లో నిక్షిప్తమైన ఈ 7 జలపాతాల వెనుక చారిత్రక నేపథ్యం సైతం చాలానే ఉంది. ద్వాపర యుగంతో ఈ ప్రాంతం బంధాన్ని కలిగి ఉంది. 14 ఏళ్ల వనవాసం వేళ పాండవులు ఈ అరణ్యంలో సంచరించారని ఇక్కడ వారి నమ్మకం. అందుకే ఈ జలపాతాలు కొండకు పాండవుల గుట్టగా పేరు పెట్టుకున్నారు. ఇక్కడి బావులను పాండవుల పాదముద్రలుగా చెప్తున్నారు. రమణీయమైన ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూడాలంటే మాత్రం దండకారణ్యంలో కాళ్లకు పని చెప్పాల్సిందే. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకంగా మంచి పేరు రావటం ఖాయం. ఈ నీటిని ఉపయోగిస్తే 2 మండలాల దాహం తీరటం సత్యం.